హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ మీ ఇంటికి వచ్చేసింది. విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసింది. ఇంక ఈ రోజైతే అమ్మమ్మల నాటి రెసిపీ అయితే చూసేద్దామా. అమ్మమ్మల కాలంలో ఈ రెసిపీ ఎలా చేస్తారు ఏంటి అనేది కామెంట్ చేసేసేయండి. ఇంకా మీ అమ్మమ్మ వాళ్ళు చేసిన గుర్తులు అయితే మీకు ఉన్నాయా? ఉంటే కామెంట్ బాక్స్లో రాసేసేయండి. ఈరోజైతే దోరగా పండిపోయిన టమోటాతో చేస్తున్నానండి. టమోటా పచ్చిమిరకాయ. ఇంకా దీన్నైతే కనుక ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. మీ దగ్గర ఏమని పిలుస్తారు ఏంటి అనేది కామెంట్ చేసేసేయండి. మా దగ్గర అయితే కనుక టమోటా బజ్జీ అంటారండి, లేదు అంటే టమాటా ఎనిపిన పచ్చడి అని అయితే అంటారు. దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోయినాక తెలుస్తుంది మీకే. ఇప్పుడైతే టమోటా పచ్చిమిరకాయలు తీసుకున్నాను. పచ్చిమిరకాయలు అయితే నేను డీప్ ఫ్రిడ్జ్లో అయితే తీసుకున్నాను. ఇది కొంచెం సాల్ట్ వాటర్లో అయితే కడిగేసుకోండి కూరగాయలన్నీ. ఇంకా ఈ వీడియో మొత్తం మీద ఒక క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకుంటున్నాను. ప్రతి వీడియోలో ఇంకడి నుంచి ఒక క్వశ్చన్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ క్వశ్చన్కి కామెంట్ రాసేసేయండి. చక్కగా ఎవరు రాస్తారో చూద్దాము, ఎంతమంది రాస్తారో కూడా చూద్దామండి. ఇప్పుడైతే పచ్చిమిరకాయలు నేను ఇట్లా పొడవుగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటాను. మీరైతే కనుక టైం లేదు అన్నప్పుడు టమోటా పచ్చిమిరకాయలు రఫ్ పేస్ట్ లాగా మిక్సీ వేసేసి కూడా వేసుకోవచ్చు. ఆ విధంగా వేసినా సరిపోతుంది. నాకైతే చిన్న ముక్కల పంటి కింద తగులుతూ ఉండాలి కాబట్టి ఇలా చేస్తాను. ఎందుకంటే నేను చెప్పాను కదా అమ్మమ్మల కాలంలో ఎలా చేసేవాళ్ళు అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వాళ్ళకైతే మిక్సీలో ఎలాంటివి తెలియదు కాబట్టి వాళ్ళు కట్ చేసి వేస్తారండి. కాబట్టి వాళ్ళైతే కత్తిపీటతో కోస్తారు, కొడవలతో కోస్తారు. మనమైతే అంత చేయలేం కాబట్టి నేనైతే చాకుతో కోస్తాను. అది ఒకటి మార్పు అయితే ఉంటుంది. ఇప్పుడైతే వాళ్ళు ఎలా చేస్తారంటే కుండలో పెట్టేసి అన్నీ కలిపి పొయ్యి మీద పెట్టి ఉడకపెట్టేస్తారు. నేనైతే ఏం చేస్తున్నానంటే గిన్నె తీసుకొని గిన్నెలో కొంచెం చింతపండు వేసాను. నూనె కానీ ఏమీ వేసే పని లేదు. ఇప్పుడైతే కనుక చింతపండు, పచ్చిమిరకాయలు, టమోటా ముక్కలు కోసినవి ఉన్నాయి కదా, టమోటా అనేది చిన్న ముక్కలు కట్ చేసుకోండి వీళ్ళున్నంత వరకు. వాళ్ళు ఏంటంటే చెట్లవి కదా గబగబా కోసేసి ఈ విధంగా చేసేవాళ్ళు. అందుకే దూర టమాటాతో చేసేవాళ్ళండి. ఇదైతే కనుక ఇలా పైన లాది ఉంటుంది కదా తొడియం దగ్గర, అది మటుకు తీసేసేయండి. ఎందుకంటే అది త్వరగా ఉడకదు, తినేటప్పుడు కొంచెం గట్టిదనం అనేది ఉంటుంది కాబట్టి అది తీసేయటం బెటర్. దానివల్ల స్టోన్స్ అంటారు, అవంటే అపోహేనండి, అదేమీ లేదు. ఊరక మనం ఏంటంటే తొందరగా కుక్ అవ్వదు కాబట్టి తీసేస్తున్నాం అంతవరకే. దానివల్ల కిడ్నీలో రాళ్ళు అంటారు, అవంటారు ఇవంటారు, ఇవన్నీ మూఢ నమ్మకాలండి. ఇంకా అమ్మమ్మల నాటి రెసిపీ అంటున్నాను కదా, అమ్మమ్మ వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తూ ఉన్నాను. ఇంక ఇలా గబగబా కోసేసి పొయ్యి మీద వేసి మొత్తం కలిపి ఉడకపెట్టేసుకోవాలండి. బాగా ఉడికిపోవాలి. ఇదైతే మెత్తగా పేస్ట్ లాగా కావాలి. ఇది మూత పెట్టేసేయండి. వాటర్ కానీ ఏమీ వేసే పని లేదు. మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే కనుక ఒక పావు గంట అలా వదిలేసేయండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ చక్కగా ఉడికిపోతుంది. వాళ్ళైతే నేను చెప్పాను కదా ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేస్తారండి. మీరైతే కనుక మీకు టైం లేదు అన్నప్పుడు మిక్సీలో కూడా వేసుకోండి. ఇంక ఇది క్యారేజీలు పెట్టుకెళ్ళడానికి కానీ చాలా బాగుంటుంది. ఎందుకు అంటే ఒకప్పుడు ఏంటంటే పొలాలు వెళ్తూ సర్ది కట్టుకొని పోయేవాళ్ళు అంటారు. అది కూడా ఎంతమందికి తెలుసు అనేది చెప్పేసేయండి. అలా ఇది పెట్టేసుకొని చక్కగా తీసుకెళ్ళిపోయి ముద్దలు కలుపుకొని తింటూ ఉండేవాళ్ళండి. అది సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా పక్కన ఒక ఉల్లిపాయ కూడా నంచుకొని తింటారు, అది కూడా బాగుంటుంది. మనమైతే అలా ఉల్లిపాయలు ఎక్కువ మంది తినడం లేదు కదా కాబట్టి ఇప్పుడైతే కనుక ఇవన్నీ వేసి ఇలా పొయ్యి మీద పెట్టేసి చక్కగా కలిపేసి ఒక్కసారి కలిపేసే పర్లేదు. ఇలా పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత కలపండి. అడుగునున్న ఉల్లిపాయ ఇవన్నీ మగ్గిపోతాయి. ఇక్కడైతే పైనుంచి ఉప్పు సంబార్ వేస్తున్నాను. ఇంకా వాళ్ళు కూడా సంబార్ వాడేవాళ్ళండి. మా అమ్మమ్మ వాళ్ళు అయితే సంబార్ వాడేవాళ్ళు. మీరు ఒకవేళ సంబార్ లేదు అన్నప్పుడు ఉప్పు వేసుకోండి. సంబార్ అంటే ఏం లేదండి, మనకి పసుపు కొమ్ములు ఉంటాయి కదా, పసుపు కొమ్ములు, చిన్నులపాయి, జీలకర్ర, ఉప్పు, ఆముదం వేసి దంచేవాళ్ళు. రోట్లో దంచి సీసాకు అప్పుడు జాడీలు ఉంటాయి కదా జాడీలో పెట్టుకొని వేసేవాళ్ళు. ఇదండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత కలపండి. ఇప్పుడైతే నేను బియ్యం అనేది నానబెట్టుకుంటున్నాను. ఎందుకంటే బియ్యం కూడా కడిగేసి రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను. నేను ఓన్లీ పచ్చడి వరకే వాళ్ళు ఎలా చేసేవాళ్ళు ఏంటి అనేది చూపిస్తున్నాను కదా, చూసేసేయండి. ఇంకొకటి ఏంటంటే ఈరోజు నేను ఈ పిండి కూడా వేసి రెడీగా ఉన్నాయి. ఆపాల పిండి, ఇది కూడా మా అమ్మమ్మల నాటి రెసిపీ నేనండి. ఆపాలు కూడా
మీ ప్లేస్లో ఆపాలంటే ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఏంటి అంటే మా ఇంట్లో ఒక్కొక్కరు స్వీట్ ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు స్వీట్ తక్కువ తింటారు. అంటే ముగ్గురు ఉన్నాంలేండి ఇంట్లో, ముగ్గురు. మా అబ్బాయి మటుకు, మా అబ్బాయి నేను కాస్త స్వీట్ ఎక్కువగానే తింటాం. కాబట్టి మేము ఇద్దరం ఏం చేస్తామంటే ఇలా కొంచెం పిండి సపరేట్గా తీసుకొని దాంట్లో షుగర్ కలిపేసి ఒక 5 minutes పక్కన పెట్టేస్తాను. ఈయనైతే షుగర్ తక్కువ తింటారు కాబట్టి తనకైతే ఆ స్వీట్ సరిపోతుంది. ఇంక ఇది ఎలా రెడీ చేసుకున్నాను అంటే బియ్యం నానబెట్టేసి బియ్యంతో పాటు కొంచెం అన్నము, తర్వాత పెరుగు, పంచదార కలిపి మిక్సీ వేసి పెట్టుకున్నానండి. అప్పట్లో రుబ్బేవాళ్ళు, నేనైతే ఈ విధంగా మిక్సీ వేసి పెట్టుకున్నాను. అప్పట్లో ఏంటంటే పెరుగు ప్లేస్లో కళ్ళు కూడా వాడేవాళ్ళు అంటండి ఆ కాలంలో కూడా. మేమైతే నేనైతే కళ్ళుతో ఇంతవరకు టేస్ట్ చేయలేదు, ఇంతవరకు చేయలేదండి. మీరు ఎవరైనా సరే ఇది ఎలా చేసుకుంటారు, ఏంటి, అసలు చేశారా లేదా అనేది, ఆపాలు అనే పేరు మీకు తెలుసా లేదా అనేది కామెంట్ చేసేసేయండి. లేదు అంటే మీ ప్లేస్లో దీని పేరు ఏమని పిలుస్తారు అనేది కూడా చెప్పేసేయండి. ఇప్పుడైతే నేను షుగర్ వేసాను. షుగర్ వేసేసి ఈ విధంగా కలిపి పక్కన పెట్టేస్తాను. ఒక 5 minutes పెడితే చాలు. ఎందుకంటే షుగర్ అనేది కరుగుతుంది కాబట్టి అలా పెట్టేస్తాను. ఈలోపు అయితే చిన్నులపై కూడా ముక్కలకు వస్తున్నాను. ఈ చిన్నులపై కూడా ఈ పచ్చడికి చాలా బాగుంటుంది. ఈ చిన్నులపై ముక్కలు కూడా తగులుతూ ఉంటే మనకి ఏంటంటే అది ఉడికేటప్పటికి లాస్ట్లో 5 minutes ఉందనంగా ఈ చిన్నులపై వేస్తే సరిపోతుంది. ఫస్ట్ నుంచి అయితే వేసే పని లేదు. ఈ చిన్నులపై ముక్కలు కోసేటప్పటికి మీ అందరికి ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. చిన్నులపై అనేది వీళ్ళున్నంత వరకు చిన్నగా కోసుకొని వేసుకోండి. ఇదైతే మిగిలిన మిక్సీ వేసుకున్న, ఇదైతే ముక్కలుగా కోసి ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకొని బాగా కలిపేసుకుంటూ ఉండండి. తేపకు ఒకసారి కలుపుకుంటూ ఉండండి. ఒక 2 minutesకి ఒకసారి కలుపుకుంటూ ఉండండి. 5 minutes అనేది ముందు కలిపే పని లేదు. ఆ మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు చిన్నులపై వేసాం కదా, చిన్నులపై వేసి తేపకు ఒకసారి అలా కలుపుకుంటూ బాగా దగ్గరకు వచ్చిన దాకా ఉడికించుకోండి. మూత పెట్టేసి ఆ మూత పెట్టి ఉడకటం వల్ల మనకు మగ్గిపోతుంది. జాబ్కి వెళ్ళే వాళ్ళు అయితే చక్కగా పొద్దున్నే ఇది చేసుకోవచ్చండి. ఇంట్లో ఒక పావు గంట కష్టపడితే అయిపోతుంది. ఇంకా నైట్ చేసి పెట్టుకున్న తెల్లారి బాక్సులకు కూడా బాగుంటుందండి. ఇదే చేసినాక 2 days వరకు బాగుంటుంది. 2-3 days వరకు యూజ్ చేసుకోవచ్చు. బయట పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి అయితే 1 week వరకు వాడుకోవచ్చు అండి. ఇప్పుడైతే కనుక నేను వెనక పొయ్యి మీదకి మార్చేసాను. అది ఇక్కడైతే కనుక నేను చెప్పాను కదా ఆపాలు వేస్తున్నాను. ఇక్కడ మీరు కావాలి అన్నప్పుడు నెయ్యి వేసేసుకోండి. మేమైతే నూనెతో వేస్తున్నాం. ఎందుకు అంటే మా అబ్బాయి నెయ్యి తినడు కాబట్టి ఇంకా నూనెతో చేసేసుకుందాం, మా ఇద్దరికే కదా అని చెప్పి నూనెతో చేసేసుకుంటున్నాము. అప్పట్లో అయితే వెన్నపూస ముద్ద వేసేవాళ్ళండి. ఎందుకంటే అందరి ఇళ్ళల్లో పాడి ఉండేది, వెన్నపూస చేసేవాళ్ళు. ఇంకా వెన్నపూస ముద్దతో ఇది చేసుకునేవాళ్ళు. చాలా బాగుంటుంది. నెయ్యితో కూడా చేసుకునేవాళ్ళు. అప్పటి రోజులు, అప్పటి ఫుడ్ ఇప్పుడు ఎక్కడుందండి మనకి. ఇప్పుడు అంతా కెమికల్ అంటారు, అవి అంటారు. ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒకటి కల్తీ లేనిది మనకు ఫుడ్ అయితే రావటం లేదు. అవునా కాదండి? మీరేమంటారు చెప్పేసేయండి. మిమ్మల్ని అడుగుదాం అనుకున్న క్వశ్చన్ అదేనండి. మీ అమ్మమ్మల కాలంలో రెసిపీస్ ఎప్పుడన్నా టేస్ట్ చేశారా? చేస్తే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఏంటి అనేది చెప్పేసేయండి. నేను ఇది ఉడికేటప్పటికి నేను కూడా చెప్తానండి. మా అమ్మమ్మలు అయితే కనుక మా తాతయ్య గారు ఉండేవాళ్ళు. తనైతే అన్ని రోట్లో రుబ్బుతూ ఉండేవాళ్ళు అండి. ఒకరు ఎగదోస్తూ ఒకరు రుబ్బుతూ ఉన్నాడు. మెత్తు రోళ్ళు ఉండేది, అలాంటి రోట్లో చేస్తూ ఉండేవాళ్ళు. కట్టెల పొయ్యిల మీద చేసేవాళ్ళు. అప్పట్లో ఏంటంటే పొద్దుగుకేటప్పుడు నీళ్లు కాచుకొని పోసుకుంటూ ఉండేవాళ్ళు. అవన్నీ నాకు గుర్తయితే ఉన్నాయండి. కాకపోతే ఆ లైఫ్లోకి నేను కూడా వెళ్ళలేదండి. మీలో ఎంతమంది అయినా ఆ లైఫ్ చూసుంటే కామెంట్ చేసేసేయండి. కానీ వాళ్ళు తిన్న ఫుడ్ ఇంతకాలం బతికున్నారు అంటే వాళ్ళ అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఎలాంటి కెమికల్ లేకుండా తినేవాళ్ళు. స్వచ్ఛమైన గాలి ఉండేది ఆ రోజుల్లో అయితే. ఇంక ఇప్పుడు చూసారు కదా, ఒకటి వేసిన తర్వాత ఇంకోటి వేసే మంచి కలర్ అయితే వచ్చింది. ఇప్పట్లో దీన్ని ఫాస్ట్గా ప్యాన్ కేక్స్ అంటున్నామండి. అప్పట్లో అయితే దీన్ని ఆపాలు అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే దాంట్లో ఏదేదో ఇంకా అరటికాయ అని అదని ఇదని వేసి ఇప్పుడు కొంచెం స్టైల్కి పోయి ప్యాన్ కేక్ అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు. మీరు యాక్సెప్ట్ చేస్తారా దానికి అనేది కూడా నేను అడిగిన దానికి మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పటి వరకు ఉంటే కనుక దీన్ని మీరు ఏమంటున్నారు? ప్యాన్ కేక్ అంటారా, ఆపాలు అంటారా, ఏ పేరుతో పిలుస్తారు ఏంటి అనేది చెప్పేసేయండి. ఇంకా మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికే అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది.
చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ మీరు ఓన్లీ మెసేజే చేయండి, కాల్స్ అయితే చేయకండి. ఎవరైతే కాల్ చేయాలి అంటే కనుక మీరు ఫస్ట్ మెసేజ్ చేస్తే ఓకే అంటే కాల్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఇక్కడ మెసేజ్ చేయలేకపోతున్నారు కాబట్టి ఇన్స్టాలో అయితే వాయిస్ మెసేజ్ చేయండి. ఎందుకంటే కొంతమందికి మెసేజ్ చేయటం కుదరటలేదు కాబట్టి వాళ్ళు ఇమోజెస్ పెట్టినా నేనైతే అర్థం చేసుకోగలుగుతానండి. కానీ ఒక్క రిక్వెస్ట్ అయితే చెప్తున్నాను, గుడ్ మార్నింగ్ అనే మెసేజ్ ఒక్కటే పెట్టకండి. నాకెందుకో పొద్దున్నే నేనైతే ఎప్పుడు కుదిరితే అప్పుడు రిప్లై ఇస్తాను. గుడ్ మార్నింగ్ నేను గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అని పెడితే అదేంటి వాళ్ళు గుడ్ మార్నింగ్ పెడితే మీరు గుడ్ ఆఫ్టర్నూన్ పెడుతున్నారు అని ఒకరు నన్ను క్వశ్చన్ వేశారు కాబట్టి నేను ఆ ఒక్క మెసేజ్ అయితే నా ఛానల్లో పెట్టకండి అని అయితే రిక్వెస్ట్ చేసి మరీ అడుగుతున్నాను. ఇంకోటి, కామెంట్ కింద కామెంట్ పెట్టకండి, ఎండ్ నేమ్ అనేది మెన్షన్ చేయకండి. ఎండ్ నెంబర్ ఉంటుంది కదా, ఇంత వీడియో అనే నెంబర్ ఇంతవరకు మెన్షన్ చేయకుండా ఉంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే 3 నెంబర్స్ అలా నాకు ఎండ్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకైతే నేను ప్రత్యేకంగా చెప్తున్నానండి. ఇప్పుడైతే కనుక మనకి అది బాగా ఉడికిపోయిన తర్వాత గంటతో బాగా నలిపేసాను. ఇక్కడైతే పోపుకి ఏమీ వేసే పని లేదు. ఆవాలు జీలకర్ర వేసి మీరు నూనె వేసాను. నూనెతో చేసిన అప్పుడైతే వెన్నపూసతో చేసేవాళ్ళు. కానీ ఇది ప్రత్యేకంగా నేను ఈ నెంబర్స్ ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే కనుక 3 నెంబర్స్కి నేను డైరెక్ట్ చెప్పలేను. నాకు వాళ్ళలో ఒక్కరే కనెక్ట్లో ఉన్నారు. వాళ్ళకి చెప్పి మిగిలిన వాళ్ళకి కూడా నేను పర్సనల్గా చెప్పలేను కాబట్టి వీడియో రూపంలో చెప్తే అందరికి అర్థమైద్ది అని అయితే అనుకుంటున్నాను. ఓకేనా అండి? ఏమనుకోకండి, నేను చెప్పాను అని ఈ వీడియోలో కూడా నేను మెన్షన్ చేశానని మీరైతే ఫీల్ అవ్వరు అని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు కూడా నాకు ఫ్యామిలీ నెంబర్సే కాబట్టి ఫీల్ అవ్వరండి. ఇప్పుడైతే కనుక నేను ఆవాలు జీలకర్ర కొంచెం ఇంగువ పసుపు వేస్తున్నాను పోపులో అయితే. ఈ పసుపు అనేది పోపులో వేసుకున్నాక, ఇంగువ అనేది ఆప్షన్ అండి, అప్పట్లో లేదు. వెన్నపూసతో తాలింపు వేసేవాళ్ళు, ఇప్పుడు నేను దీంతో వేస్తున్నాను. ఇది బాగా ఎనిపేసి దీంట్లో వేసి బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే ఆయిల్లో సరిపోతుంది. ఆయిల్ అనేది కాస్త ఎక్కువే పడుతుందండి దీనికైతే కనుక. నేను చెప్పాను కదా అప్పట్లో వెన్నపూసతో పోపు వేసుకునేవాళ్ళు, ఇప్పుడు మనమైతే నూనెతో పోపు వేసేసాను. ఇలా కలిపేసి ఒక 2 మినిట్స్ తర్వాత హ్యాపీగా పొయ్యి కట్టేసి ఇది చపాతీకి, రొట్టెలకి, వేడి అన్నంలోకి, రాగి సంగటకి, ఇంకా వచ్చేసి రాగి రొట్టెలు అలాంటివి చేస్తారు కదా వాటికి కూడా చాలా బాగుంటుంది. పెరుగన్నానికి నంచుకోవడానికి బాగుంటుంది. ఇన్నిటికైతే బాగుంటుందండి. అమ్మమ్మల నాటి రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ఏం లేదండి, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మీ అమ్మాయి మీ ముందుకు వస్తుంది. అప్పటిదా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. కానీ ఈ వీడియోలో నేను మెన్షన్ చేసిన వాటికి ఎవ్వరు ఫీల్ అవ్వరని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ మన ఫ్యామిలీ నెంబరే కదా, ఒక్కొక్కరికి ప్రత్యేకంగా చెప్పలేను కాబట్టి నేను వీడియోలో మెన్షన్ చేశానండి. గుడ్ మార్నింగ్ అని కూడా కొంతమంది పెడుతున్నారు, వాళ్ళకు కూడా నేను చెప్తున్నానండి. ఒక్క ఇమోజీ పెట్టినా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకేనా? ఇంకా అమ్మమ్మల నాటి రెసిపీ మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో తెలియచేస్తారని అయితే అనుకుంటున్నాను. ఓకేనా? మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా నవ్వుతూ సంతోషంగా ఉండండి. మీ అందరు సంతోషంగా ఉంటే మీలో నేను కూడా ఉంటాను. ఈ విధంగా 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత హ్యాపీగా 3 డేస్ వరకు మనకి నిల్వ ఉంటుంది. బాక్సుల్లోకి టిఫిన్కి హ్యాపీగా తినేసేయచ్చు. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్, ఎంజాయ్.